ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఏడాది నుండి అత్యంత చర్చనీయ పరిణామంగా నిలిచిన ఒక కేసు వైఎస్ వివేక హత్య కేసు కాగా, తాజాగా ఈ కేసులో సుప్రీంకోర్టులో కీలక అప్డేట్ వచ్చింది. ఈ కేసు మరిన్ని దశల్లో కొనసాగుతుండగా, ప్రధాన విచారణను సీబీఐ పూర్తి చేసిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ నెల 2025 సుప్రీంకోర్టుకు వివరించింది. సీబీఐ సుప్రీంకోర్టు ముందుకు వెళ్లి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు వివరించిన అన్ని అనుమానాస్పద అంశాలపై దర్యాప్తు పూర్తయిందని క్లియర్గా చెప్పారు. ఇక ఆ ఊపిరి తీసుకునే సందర్భంలో కోర్టు అవసరమై ఆదేశిస్తే మరిన్ని విచారణలు కూడా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ హత్య కేసు 2019 మార్చి 15న పులివెందులలో జరిగినటువంటి అత్యంత సంచలన ఘటనలో ప్రారంభమైంది. ఆ సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నయ్య తమ ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆ కేసును మొదటగా రాష్ట్ర పోలీసు దర్యాప్తు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణకు అప్పగించారు. చాలా సంవత్సరాల కాలం ప్రోబ్ తరువాత కూడా ట్రయల్ పూర్తిగా మొదలవలేదని కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసుపై సీబీఐ తెలిపిన వివరాలు కోర్ట్స్ ముందు వెలుగుచాల్చనున్న లీగల్ డ్రామాను అందిస్తున్నాయి. సీబీఐ తెలిపినదాకా వారు ఇంకా విచారణ కొనసాగించాలని కోరితే ఆ ఆదేశాన్ని కోర్టు ఇచ్చిన సందర్భంలో వారికి అదనపు దర్యాప్తు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు హియరింగ్ కూడా కొంత వాయిదా పడింది మరియు బీల్ సంబంధిత పిటిషన్లపై తదుపరి విచారణకు నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. కాగా ఈ కేసులో వివేకాస్ డాటర్ సునీత కూడా తన తండ్రి హత్యపై మరింత దీర్ఘమైన ప్రోబ్ ఇవ్వమని కోర్టుకు పిటిషన్ వేయగా, సుప్రీంకోర్టు ఈ దిశగా ట్రయల్ కోర్టు ముందు దర్యాప్తు కోసం విన్నపాలు చేయమని సూచించింది. కోర్టు నిర్ణయం ప్రకారమే మరింత ప్రోబ్ అవసరముంటే ట్రయల్ కోర్టు అది తగిన గడువులో పరిష్కరించాలని ఆదేశించింది. ఇక కోర్టుపైన మాత్రమే కాక కేసులో అనేక ట్విస్ట్స్ కూడా వెలుగులోకి వచ్చాయి. కొన్ని ఆఫీసర్స్పై ఫాల్స్ కేస్ ఫైల్ చేసినారన్న ఆరోపణలతో పోలీసులు కూడా బుక్డ్ చేశారు. ఉదాహరణకి పులివెందులలోని ఇచ్చిపుచ్చిన సందర్భాల్లో 2 కాప్స్పై ఫాల్స్ కేస్ ఫైల్ చేసినందుకు కేసులు నమోదయ్యాయి అని తాజా పోలీస్ యాక్షన్ కూడా వార్తల్లో కనిపించింది. ఈ కేసు 6 సంవత్సరాలకి పైగా ప్రోబైనా కూడా ట్రయల్ ఫేజ్ పూర్తికాకపోవడం కొత్త ధృవాల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుచూస్తున్న పరిస్థితి కొనసాగుతోంది. కాలక్రమేణా కీ ఐ విట్నెస్లు మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో మృతి చెందినట్లు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన విషయం కూడా మీడియాలో వచ్చింది. విట్నెస్ ప్రొటెక్షన్కు సంబంధించి పెద్ద ఆందోళనలు కూడా వచ్చాయి. వివేకా హత్య కేసు అత్యంత సున్నితమైన రాజకీయ కుటుంబ సంబంధాల నిరూపణగా కూడా నిలిచింది. దీనిలో ఒక రాజకీయ ప్రముఖ నేత కుటుంబం కారణంగా జరుగుతున్న విభాగాలు, ప్రోబ్ పరిమితులు, లీగల్ ప్రొసీజర్స్ అన్నీ మీడియా మరియు రాజకీయ పరిశీలకులలో ఎక్కువ శ్రద్ధ పొందుతున్నాయి. ఇప్పటికీ ప్రోబ్ చివరికి కోర్టు ముందుకు రానంతవరకు కేసు విశేషంగా ప్రాధాన్యం కోల్పోలేదు. ఫ్యామిలీ మెంబర్స్, పొలిటికల్ సర్కిల్స్, జనరల్ పబ్లిక్ కూడా ట్రయల్ను వేచిచూస్తున్నారు. ఈ పరిపాటిలో సీబీఐ ప్రోబ్ కంప్లీట్ అని చెప్పినప్పటికీ చివరి పాలిటికల్గా ఆధారాలు కోర్టు ముందు ఎలా ప్రవేశిస్తాయో, నిందితులపై విచారణ ఎలా జరగబోతోందో అన్న సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక వచ్చే హియరింగ్, ట్రయల్ ఈవెంట్స్ ఏ విధంగా అన్ఫోల్డ్ అవుతాయో చూడాల్సి ఉంది.